అందరికీ నమస్కారం. అనకాపల్లి జిల్లా పర్యటన జగన్మోహన్ రెడ్డి గారు సూపర్ సక్సెస్ అయిందని కూడా తెలియజేసుకోవచ్చు. ఆయన చెప్పాడు, వచ్చాడు టయానికి. అదేవిధంగా అనకాపల్లి జిల్లాలో అక్కడ ఉన్నటువంటి నర్సీపట్నం మెడికల్ కాలేజీ పర్యటనకు వెళ్లే క్రమంలో కూడా మరి ఆయనకు అడుగడుగునా కూడా జనాలు నీరాజనం పలికారని తెలియజేసుకోవచ్చు. ఎంత వర్షం పడుతున్నటువంటి కార్యకర్తలు నాయకులు అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి కాన్వాయ్ చుట్టూ చేరి జై జగన్ జై జై జగన్ అంటూ సీఎం సీఎం అంటూ నినాదాలు చేస్తూ ఉరిమే ఉత్సాహంగా కూడా జగన్మోహన్ రెడ్డికి గ్రాండ్ వెల్కమ్ చెప్పారని కూడా తెలియజేసుకోవచ్చు. అదేవిధంగా దారి పొడుగుతున్న పూల జల్లులతోటి జగన్మోహన్ రెడ్డికి అక్కడ ఉన్నటువంటి నాయకులు కార్యకర్తలు అదేవిధంగా మహిళలు ఎక్కువగా కూడా ఈ కార్యక్రమానికి రావటం, అదేవిధంగా దారి పొడవుతున్న ఉన్నటువంటి నాయకులను ఉద్దేశించి జగన్మోహన్ రెడ్డి గారు కూడా వారిని ఉత్ప్రేకరిస్తూ కూడా వారందరినీ మరి ఆప్యాయంగా పలకరిస్తూ కూడా ముందుకు సాగినటువంటి సందర్భాలు మనం చూస్తూ ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి ఈ మధ్య కాలంలో చాలా రోజుల తర్వాత ప్రజల్లోకి రావడంతో మరి అనకాపల్లి జిల్లాలో ఉన్నటువంటి కార్యకర్తలు నాయకులందరినీ కూడా భారీగా సమీకరించారు. అదేవిధంగా అసలు జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన అనకాపల్లి జిల్లాకు వస్తాడా రాడా అనేది సస్పెన్స్ కు తెరపడినట్లయింది. అయితే పోలీసులు పర్మిషన్ కు సంబంధించి ముందు రోజు జరిగినటువంటి కొన్ని విభేదాల దృష్ట్యా కూడా జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన జరగదు అని మరి కొంతమంది చెప్పినా కూడా జగన్మోహన్ రెడ్డి అటుకేలకు రావడం జరిగింది. మెడికల్ కాలేజ్ వద్ద కూడా ఆయన మీడియాతోటి మాట్లాడి చంద్రబాబు నాయుడు మీద ప్రత్యేకంగా కూడా విమర్శలు చేయడం జరిగింది. కూటమి ప్రభుత్వం భారీగా విమర్శలు చేయడం జరిగింది. అదేవిధంగా కూటమి నాయకులను ఉద్దేశించి ఆయన మాట్లాడటం జరిగింది. ప్రభుత్వం పీపీపీ విధానాన్ని తీసుకొచ్చి ఇప్పుడు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం పేదోడికి అందాల్సినటువంటి వైద్యాన్ని కార్పొరేట్ శక్తుల చేతుల్లోకి నెట్టివేయబడుతుందని జగన్మోహన్ రెడ్డి స్ట్రాంగ్ గా వార్నింగ్ ఇవ్వడం జరిగింది. ప్రజాధనం అంతా కూడా కార్పొరేట్ శక్తుల్లో ప్రైవేట్ శక్తుల్లో పోసేందుకు చంద్రబాబు నాయుడు చర్యలు తీసుకుంటున్నారని ఆయన విమర్శించడం జరిగింది. అదేవిధంగా నర్సీపట్నం మెడికల్ కాలేజీ వద్ద జరిగినటువంటి ఆ కార్యక్రమం సూపర్ సక్సెస్ అవడంతో అక్కడ ఉన్నటువంటి నాయకులు కార్యకర్తలు ముఖ్యంగా వైసీపీ శ్రేణులు అయితే ఊపిరి పీల్చుకున్నాయని కూడా తెలియజేసుకోవచ్చు. ఎలాంటి సంఘటనలు జరగకుండా మరి ఇప్పుడున్న పరిస్థితుల్లో కూడా జగన్మోహన్ రెడ్డి పర్యటన సూపర్ సక్సెస్ అయిందని చెప్పుకోవచ్చు.